వెల్కమ్ టు ఏపీ అను ప్రెషు వ్లాగ్స్. ఈరోజు మనం ఏ టాపిక్ చూస్తున్నామంటే ఏబిహెచ్ఏ కార్డ్ ఎలా అప్లై చేయాలో ఆన్లైన్లో మీకు స్టెప్ బై స్టెప్ ఈజీగా చూపిస్తాను. ఈ యూఆర్ఎల్కి వెళ్ళిపోండి. యూఆర్ఎల్ మీకు కమెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. రెండు ఆప్షన్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ నంబర్. ఐ ప్రిఫర్డ్ ఆధార్ నంబర్. మీరు ఆధార్ నంబర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆధార్ నంబర్, ఐ అగ్రీ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసేసి సింపుల్ క్యాప్చా ఉంటుంది, స్మాల్ మ్యాథమెటికల్ క్వశ్చన్స్ దాన్ని ఆన్సర్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఏబిహెచ్ఏ కార్డ్ అంటే ఏంటంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఇది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏబిహెచ్ఏ. ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ చేస్తే నెక్స్ట్ ఈ పేజీకి వెళ్తుంది. సింపుల్, ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ అవుతుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఈ ఆప్షన్లో క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఏబిహెచ్ఏ కార్డులో ఏం డీటెయిల్స్ ఉంటుందంటే, సపోజ్ మీరు ఒక హాస్పిటల్ పోతారు, మీకు ఒక ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ ట్రీట్మెంట్ డీటెయిల్స్, ప్రిస్క్రిప్షన్, మీ హిస్టరీ ఆఫ్ రికార్డ్స్, మెడికల్ రికార్డ్స్ అంతా ఈ ఏబిహెచ్ఏ కార్డులో నీట్గా స్టోర్ అయి ఉంటుంది. సో ఒక్క హాస్పిటల్ మీరు పోయినప్పుడు ఏబిహెచ్ఏ కార్డు డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు మీకు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా చెక్ చేసి దానికి తగ్గట్టు మీ హెల్త్ రికార్డ్స్ ప్రకారం మీకు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో డాక్టర్స్ చాలా యూస్ఫుల్, మీ లైఫ్ కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది. సో ఎవరి కార్డ్ అప్లై చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 18 to 59 ఈ ఏజ్లో ఉండేవాళ్ళు కంపల్సరీ అప్లై చేయొచ్చు. ఇది మ్యాండేటరీ కాదు, బట్ ఫ్యూచర్లో ఆధార్ ఎలా అన్ని చోట్ల మ్యాండేటరీ అవుతుందో ఇది కూడా మ్యాండేటరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ప్లీజ్ అప్లై. మీకు కావాలంటే ఈమెయిల్ అడ్రస్ వెరిఫై చేసుకోవచ్చు, మీ ఈమెయిల్ అడ్రస్, బట్ నేను చేయలేదు, జస్ట్ స్కిప్ అని వచ్చిండాను. మీకు కావాలంటే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి వెరిఫై చేసినారంటే ఒక లింక్ వెళ్తుంది, ఆ లింక్ క్లిక్ చేసినారంటే మీ ఈమెయిల్ అడ్రస్ కూడా వెరిఫై అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఈ ఏబిహెచ్ఏ కార్డ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ క్రియేట్ చేసుకునేస్తే మనకి మీ మెడికల్ రికార్డ్ స్టోర్ అవుతుంది కాబట్టి మీకు కూడా ఒక సేఫర్ చాయిస్ ఉంటుంది. ప్లస్ మీ ఏ హాస్పిటల్ పోయినా ఏబిహెచ్ఏ కార్డ్ ఇచ్చినారంటే మీ మెడికల్ రికార్డ్స్ ఏమని చూసి దాని తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ ఏబిహెచ్ఏ అడ్రస్ మీకు మీకు ఏం అడ్రస్ చేయాలనిపిస్తుంది ఇవ్వండి. ప్లీజ్ రిమైండ్ దట్ ఏబిహెచ్ఏ అడ్రస్ క్రియేట్ చేస్తే కార్డ్ క్రియేట్ అయిపోతుంది. యూ క్యాన్ డౌన్లోడ్ ది కార్డ్ యాజ్ వెల్. ఈ వీడియో అయితే మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ షేర్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.